కోట శ్రీనివాసరావు, జననం 1942 జూలై 10, తెలుగు సినిమా నటుడు. అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేశాడు. అతను 750కి పైగా చలనచిత్రాలలో నటించాడు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు. 2012లో కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను ఐఎమ్మీ అవార్డును అందుకున్నారు. 2015లో అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు. అతను సో సత్యమూర్తి, 2015, అత్తారింటికి దారేది, 2013, రక్త చరిత్ర, 2010, లీడర్, 2010, రెడీ, 2008, పెళ్లైన కొత్తలో, 2006, సర్కార్, 2006 వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. బొమ్మరిల్లు, 2006, ఛత్రపతి, 2005, అతడు, 2005, ఆ నలుగురు, 2004, మల్లీశ్వరి, 2004, ఇడియట్, 2002, పృథ్వీ నారాయణ, 2002, చిన్న, 2000, గణేష్, 1998, అనగనగా ఒక రోజు, 1997, లిటిల్ సోల్జర్స్, 1996, ఆమె, 1994, హలో బ్రదర్, 1994, తీర్పు, 1994, గోవింద గోవింద, 1993, గాయం, 1993, డబ్బు, 1993, శత్రువు, 1990, శివ, 1989, అహ నా పెళ్ళంట, 1987, ప్రతిఘటన, 1986, రేపాటి పౌరులు, 1986. 2003లో అతను సామితో తమిళ పరిశ్రమలో ఒక విలన్గా అరంగేట్రం చేశాడు. జీవిత విశేషాలు. అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. కోట 1942 జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి 2 కూతుర్లు, 1 కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ 1969 నుండి 2010, 2010 జూన్ 21లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రసాద్ జె.డి. చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించాడు. 2010లో గాయం -2లో తన తండ్రితో పాటు నటించాడు. కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 5 నంది పురస్కారాలు అందుకున్నాడు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు కూడా సినిమా నటుడు. అతను జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు. సోప్ ఓపెరాస్ లో కూడా నటించాడు. సినీరంగ ప్రవేశం. బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 ఏళ్ల అనుభవం గడించాడు. 1978 నుండి 79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాదపూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు. అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు. మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్లో శృతిహాసన్కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలక పాత్రలో నటించారు.
కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రజాదరణ పొందిన కోట డైలాగులు: ఈ డెవడ్రా బాబు, నాకేంటి, మరి నాకేంటి, మరదేనమ్మా నా స్పెషల్, అయ్య నరకాసుర, అంటే నాన్న అది. పురస్కారాలు: 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న కోట శ్రీనివాసరావు. పద్మశ్రీ పురస్కారం 2015 నుండి 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. నంది పురస్కారాలు: నంది ఉత్తమ విలన్ గణేష్ 1998, నంది ఉత్తమ విలన్ చిన్న 2000, నంది ఉత్తమ సహాయ నటుడు పృథ్వీ నారాయణ 2002, నంది ఉత్తమ సహాయ నటుడు ఆ నలుగురు 2004, అయో నంది ఉత్తమ సహాయ నటుడు పెళ్లైన కొత్తలో 2006.